కడప మేయర్ ఎన్నికపై హైకోర్టులో సవాల్ చేశారు మాజీ మేయర్ సురేష్ బాబు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తప్పుడు ఫిర్యాదుతో సురేష్ బాబును కూటమి ప్రభుత్వం తొలగించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన కడప మాజీ మేయర్ సురేష్ బాబు తొలగింపు చెల్లదంటూ పిటిషన్ వేశారు. కేసు పెండింగ్లో ఉండగానే మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడంపై సవాల్ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ అంటే కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి తనకి వేదిక మీద కుర్చీ వేయలేదనేటువంటి ఒక అక్కతో కడప మేయర్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పీఠం నుంచి దించాలి అనేటువంటిది కంకణం కట్టుకున్న పరిస్థితి అవుతుంది. దీనిలో భాగంగానే కొన్ని ప్రభుత్వానికి కొన్ని తప్పుడు ఫిర్యాదులు చేసి ఆ ఫిర్యాదుల మీద ఆయన్ని తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం అవుతుంది. అయితే ఈ ఇదే అంశం మీద ఆ ఫిర్యాదుల్లో వాస్తవం లేదు, తను తొలగించడానికి వీల్లేదని చెప్పేసి కడప మేయర్ సురేష్ బాబు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ కేసు హైకోర్టులో పెండింగ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశం ఇలా కొనసాగుతుండగానే ఏదైతే తన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ పీఠం మీద సురేష్ బాబు కూర్చోడానికి వీల్లేదని చెప్పేసి హడావుడిగా ఒక ఏదైతే ఇన్ఛార్జ్ మేయర్ అని చెప్పి ఒక పోస్ట్ ఏదైతే ఇమీడియట్ గా పెట్టడం లేదో ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఏదైతే 11వ తేదీన మేయర్ కి ఎన్నికలు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా నోటిఫికేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నోటిఫికేషన్ విడుదల కావడంతో పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మేయర్ సురేష్ బాబు ఇమీడియట్ గా హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవంగా అయితే తాను మేయర్ పదవి నుంచి తొలగించినటువంటి నేపథ్యం కరెక్ట్ కాదు, తన మేయర్ గా ఉన్న నేపథ్యం అయితే ఉంది. దీని మీద కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అసలు నోటిఫికేషన్ ఇస్తారు అనేటువంటిది మేయర్ ఎన్నికలకు సంబంధించి అనేది ఆయన సవాల్ చేసిన పరిస్థితి. ఈ రోజు ఏదైతే కోర్టు దాన్ని అడ్మిట్ చేస్తూ 9వ తేదీకి ఏదైతే విచారణకి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో ఆ రోజు వాయిదా వేసి ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ ని రద్దు చేయాలని చెప్పేసి కూడా తాను మేయర్ గానే కొనసాగుతున్నా కేసు ఇంకా తొలగలేదు కాబట్టి ఆ కేసు ఇంకా హైకోర్టు పరిధిలోనే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు చెల్లదు నోటిఫికేషన్ అనేది సురేష్ బాబు వాదిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.